వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూటమి ఏం చేయబోతుంది? ఏమైనా నయా ప్లాన్ రూపొందించిందా? నిజంగా ఆ పార్టీనే లక్ష్యంగా చేసుకుంది అని చెప్పవచ్చు. వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే గత నెలలో పార్లమెంటులో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పెట్టి ఆ తర్వాత వెనక్కి వచ్చిన సంగతి అయితే తెలిసిందే. 3/2 మెజారిటీ లేకపోవడంతో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకు గురైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత ఇలా బిల్లులు తిరస్కరణకు గురి కావడం ఇదే తొలిసారి. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. ఆ 2 బిల్లుల విషయంలో వచ్చే నెలలో మరోసారి ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లను అయితే చేసుకుంటుంది. అందుకు సంబంధించిన సంఖ్యాబలం లోక్సభలో సాధించే పనిలో ఇప్పుడు పడ్డది ఎన్డీఏ కూటమి. అయితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు దాదాపు 19 నుంచి 20 మంది రావడం జరిగింది. మహారాష్ట్రలో సైతం ఆ లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూటర్ను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పునర్విభజన బిల్లు లోక్సభలో పాస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా 50% పెరుగుతాయని కేంద్రం అయితే చెబుతోంది. మరి ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 80 వరకు పెరుగుతాయని, పార్లమెంట్ సీట్లు 13 వరకు పెరుగుతాయని, అంటే దాదాపు 100 మంది వరకు అదనంగా అవకాశాలు దక్కుతాయనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజంగా అలర్ట్ అయినట్టుగా కనిపిస్తున్నది. జనసేనలో చేరికలకు సంబంధించి 14 మంది నాయకులతోటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాలు కూటమి నుంచి దక్కించుకునే సీట్లను పరిగణలోకి తీసుకొని కొత్త నేతలను జనసేనలో చేర్చుకునేందుకు నయా ప్లాన్ను కూడా రూపొందించారని తెలుస్తుంది. ఇటీవలి కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. రాజకీయంగా ఆయనతో కీలక చర్చలు జరిపిండు. అటు తర్వాతే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయన్నది జగమెరిగిన సత్యం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను జనసేనలో చేర్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ ప్లాన్ ద్వారా తెలుస్తున్నది. వంగా గీత లాంటి వారు మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళని మహిళా నేతలు చాలామంది వైసీపీలో ఉన్నారు. అటువంటి వారు జనసేనలోకి వచ్చేందుకు ప్రస్తుతమైతే సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి కొత్త నేతలను తీసుకోవడం కంటే జనసేనలోకి పంపించి డీలిమిటేషన్ ద్వారా పెరిగే నియోజకవర్గాల్లో ఎక్కువగా జనసేనకు కేటాయించి వైసీపీని దెబ్బతీయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఒక ప్లాన్ రూపొందించినట్టుగా తెలుస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి నియోజకవర్గానికి 30 మంది కంటే ఇంకా ఎక్కువనే ఎమ్మెల్యే స్థాయి నాయకులు కావచ్చు, పార్లమెంట్ స్థాయి నాయకులు కావచ్చు, వాళ్ళకు నాయకుల కొరత లేదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ పనులను జనసేనకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. అందుకే జనసేన మాత్రం 14 మంది నాయకులతోటి కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి చేరికలను ప్రోత్సహించాలని ఆ కమిటీని వేసి భావించింది. అయితే మహిళల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా గతం నుంచి చూస్తున్న పరిస్థితి అయితే నిజంగా చులకన భావంతో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా గతంలో వచ్చినాయి.
ఈ సందర్భంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏకంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనిని బేస్ చేసుకొని మహిళల పట్ల వైసీపీ ప్రవర్తనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? అదే వైసీపీ నుంచి మహిళా నేతలను తీసుకొని గట్టి సమాధానం చెప్పాలని కూడా కూటమి చూస్తుందని తెలుస్తోంది. వీరితో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని పార్టీలోకి తీసుకోవాలని జనసేన చూస్తోంది. ఈ మొత్తం పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిజంగా కలవరపెడుతున్నాయని చెప్పేసి చెప్పవచ్చు.